హలో ఆల్, అందరికీ నమస్తే. నేను రమ్య. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ డే వ్లాగ్. చూసారు కదా, ఇది మా హోటల్ టూర్ చూపించేస్తానండి. పాండిచ్చేరిలో హోటల్ మేము ద ప్రామినేడ్లో స్టే చేసాము. చక్కగా బీచ్ పక్కనే ఉంటుంది అండ్ ఓల్డ్ లైట్ హౌస్ కూడా పక్కనే ఉంటుంది. సో ఇదంతా ఇంకా కిందన రిసెప్షన్ ఏరియా అండ్ పెద్ద రెస్టారెంట్ ఉంటుంది, చిన్న బార్ కౌంటర్ ఉంటుంది, ఇంకొక సైడ్ ఒక కెఫే ఉంటుంది. చాలా అంటే చాలా బాగుందండి. అంటే అంబియన్స్ అన్నీ చాలా బాగున్నాయి. ఇలా రెస్టారెంట్ నుంచి ఏ విండో నుంచి చూసినా బీచ్ కనిపిస్తుంది మనకి. ఇది బీచ్ వ్యూ అనమాట, హోటల్ ఫ్రంట్ వ్యూ. ఇక్కడ ఇలా చిన్న కేఫ్లా ఉండిందనమాట. చాలా టైప్స్ ఆఫ్ బ్రెడ్స్లో ఈవెన్ ఏంటంటే బేక్డ్ ఐటమ్స్ ఉంటాయి కదా, బాగున్నాయి. ఆ చిన్నది ఉంది కదా, అది ఒకటి 170 రూపీస్. బట్ టేస్ట్ కూడా అలాగే ఉండింది, చాలా బాగుండింది. అదొక్కటే టేస్ట్ చేసాం ఇక్కడ ఉన్న వాటిలో. ఎందుకంటే బిఫోర్ మాకు నెక్స్ట్ చూపిస్తాను. నేను ఒక షార్ట్ కూడా షేర్ చేశాను. మాకు ఆల్మోస్ట్ అన్ని టైప్స్ ఆఫ్ ఫుడ్స్ బ్రేక్ఫాస్ట్లో వాళ్ళు ఇచ్చారనమాట. సో దానివల్ల పెద్దగా వేరే ఏమీ మేము కొనుక్కొని అయితే తినలేదు, బట్ అవి రెండు తిన్నారు పిల్లలు. ఇంకా సేమ్ ఇటు సైడు చిన్న షాపింగ్ ఉంటుంది, చాలా బాగుందండి. చిన్న ఏరియాలో చాలా స్టఫ్ పెట్టారు. ఇక్కడ కొన్ని చాక్లెట్స్ తీసుకున్నాం మేము పిల్లల కోసం. అంటే అన్నీ కొంచెం ఏంటంటారు, సమ్ డిఫరెంట్ థింగ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ కంప్లీట్గా బ్రాండెడ్ ఉన్నాయి. లాస్ట్ వీడియోలో కూడా చూపించాను. ఇది పెన్ను 250 రూపీస్ అంట. నేనేం తీసుకున్నానో ఏంటి అనేది కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇక్కడ ఇంకా చెప్తా ఉన్నారు ఒక్కొక్కటి. అండ్ ఇంకొక విషయం, మన ఛానల్ చూస్తున్న అందరికీ థ్యాంక్ యూ అండి. ఇప్పుడు మీరు ఏమైనా ఈ వీడియో కొత్తగా చూస్తున్నట్టయితే వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. ఈ థింగ్స్ అన్నీ చాలా స్పెషల్గా ఉన్నాయి, నార్మల్గా కాకుండా కొంచెం స్పెషల్గా అనిపించాయి. చూసారు కదా, ఈ కప్స్ అన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. ఇంకా బీచ్ ప్లేస్ అంటేనే మనకు క్యాప్స్ కదా, క్యాప్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్యాప్స్ ఉన్నాయి. అండ్ ఇంకా ఇక్కడ మెయిన్గా సెంటెడ్ క్యాండిల్స్ అయితే చాలా బాగున్నాయి. కొంచెం ఎక్స్పెన్సివ్గా ఉన్నాయి, బట్ చాలా బాగున్నాయి. మా వాళ్ళు అక్కడ ఓన్లీ చాక్లెట్స్ మాత్రమే వాళ్ళ థింగ్స్ కాబట్టి అవి పెన్నులు మాత్రమే చూసారు, ఇంకేవి నాకు సంబంధం లేదు అన్నట్టు ఏమీ పెద్దగా పట్టించుకోలేదు. సో ఇంకా ఇదంతా అయిపోతే గ్రౌండ్లో ఫస్ట్ ఫ్లోర్ అనమాట. జస్ట్ 2 ఫ్లోర్సే ఉంటుంది. 3rd ఫ్లోర్లో కంప్లీట్ టెర్రస్ బీచ్ వ్యూతో, అది కూడా మంచి రెస్టారెంట్ ఉంటుంది. బట్ మేము సైక్లోన్ టైంలో వెళ్ళడం క్లోజ్లో ఉంది. ఎక్కువ రూమ్స్ అయితే ఉండవు, మోస్ట్లీ అంటే కంప్లీట్గా ఎప్పుడు చూసినా ఫిలప్లోనే ఉంటుంది. ఇదైతే ఇంకా రూమ్ ఎంట్రన్స్. వింటేజ్ హోమ్ ఉంటుంది కదా, అలా ఉండింది. బాగా పాతకాలం ఎలా ఉంటాయో అలా. ఇంకా మనకి పాండిచ్చేరి అంటేనే అంత ఫ్రెంచ్ కల్చర్ ఆ టైపే కదా, మనం అది ఎంజాయ్ చేయడానికే కదా వెళ్తాం. సో ఈవెన్ డోర్స్, విండోస్, బెడ్ అన్నీ అలాగే ఉన్నాయి. చిన్న బాల్కనీ ఇచ్చారు. అది ఎందుకంటే మా హస్బెండ్ అయితే ఇంత చిన్న బాల్కనీ ఎందుకు ఇచ్చారు అసలు అని చెప్పి అడిగితే వాళ్ళు చెప్పారు, సార్ ఎవరికన్నా స్మోక్ ఉంటే స్మోక్ ఏరియాలా అని చెప్పి. ఆ బాల్కనీ మాత్రం చాలా బాగుంది. ఇంకా రూమ్ అయితే చూసారా, ఇలా టీవీ యూనిట్ ఉంది. ఇంకా అక్కడంతా జస్ట్ అలా సిట్ అవుట్. బెడ్ అయితే ఇది బాగుండింది. యాక్చువల్గా రూమ్కి మనం ప్రైస్ అమౌంట్కి అయితే ఏంటంటారు అంత ఏం వర్త్ కాదు. బట్ చుట్టూ ఉన్న అన్ని ఏరియాస్కి దగ్గర వైట్ టౌన్లో మనం ఉంటాము. పాండిచ్చేరి అంటేనే వైట్ టౌన్, ఈవెన్ ఫ్రెంచ్ విల్లాస్ కదా. సో అదే ప్లేస్లో మనం ఉంటాము, బీచ్ పక్కనే ఉంటాము. అది ఈ హోటల్ స్పెషల్. బట్ రూమ్ మరి అంత వర్త్ ఏం కాదు. ఇక్కడ ఇంక ఇలా చిన్నది టీ కౌంటర్ లాగా, ఇంక పక్కన ఫ్రిడ్జ్ అండ్ ఇంకా బార్ కౌంటర్లా అలా ఇచ్చారు. చాక్లెట్స్ అవి పెట్టి, కోక్స్ అవి బాగున్నాయి. ఇదంతా ఓకే. రూమ్ 15,000కి వర్తా కాదంటే అంతేం కాదు. మేము ఇంతకంటే మంచి రూమ్లో స్టే చేసాం, బట్ ఈ రూమ్ కూడా చాలా బాగుండింది. సో
మెయిన్ ఇక్కడ ఇంకా ఉన్నదే బీచ్ కాబట్టి ఆ వ్యూ కోసమే ఈ రూము. ఇంకా చూసారు కదా ఈ డోర్ అది ఎలా ఉండిందో. ఈ డోర్ ఓపెన్ చేసి చిన్న బాల్కనీ ఇందాక చూపించాను కదా అది వస్తుంది. దాంట్లోంచి బీచ్ బాగా కనబడుతుంది. అదంతా ఈ హోటల్కి ఉన్న కొంచెం స్పెషల్. బట్ పాండిచ్చేరిలో మెయిన్ ఏంటంటారు బాగా బెస్ట్గా ఏదైనా అంటే ఈ హోటల్ నేమే మనకు వస్తుంది 5 స్టార్ రేటింగ్తో. కిట్టు చూపిస్తాడు చూడండి. ఇలా చిన్న బాల్కనీ ఉంది, చాలా చిన్నది. సో ఇంక ఇదంతా స్ట్రీట్స్ అన్నీ ఇలా ఉన్నాయి. బైక్స్ అన్నీ రెంటల్ బైక్సే. చూసారు కదా బీచ్ ఇలా కనిపిస్తుంది. ఇది హోటల్కి స్పెషల్. మనం టెర్రస్ పైకి వెళ్తే బీచ్ చక్కగా అదంతా టెర్రస్ కూడా మంచిగా ఉండింది. బట్ మేము అది మిస్ అయ్యాం. ఇంకా రూమ్ అయితే ఇంకా చూపించాను కదా, జస్ట్ ఈ సైడ్ అంతా వాష్రూమ్, ఇక్కడంతా మనకి ఏమైనా స్టోరేజ్ బ్యాగ్స్ పెట్టుకునేదానికి. ఇది రూమ్ టూర్ అయితే ఎలా అనిపించింది, రూమ్ బాగుందా లేదా కామెంట్లో చెప్పండి. వర్తా కాదా అంటే రూమ్ని మనం ప్రైస్ని వర్త్ అయితే చేసుకోక్కర్లేదు. విత్ ఫుడ్ అదంతా చూసుకుంటే బాగుంది. మాకు బ్రేక్ఫాస్ట్ అండ్ డిన్నర్ రెండు ఇంక్లూడ్ చాలా మంచి ఐటమ్స్ సర్వ్ చేశారు. వాష్రూమ్ కూడా అలాగే కంప్లీట్ వింటేజ్ అనమాట. బాగా అనిపించింది. మీకు ఒక విషయం గుర్తుందా, ఆ మధ్యలో ఒకరి బాత్రూమ్ టూ చాలా పెద్ద వైరల్ అయ్యింది. అవునా, గుర్తుంది ఎవరికన్నా? గుర్తుంటే కామెంట్లో చెప్పండి. సో ఇంకా అలా రూమ్ టూర్ అయింది కదా, ఇంకా ఇలా బీచ్కి వెళ్దామా, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది అది కూడా చూద్దామని చెప్పి రెడీ అయ్యాం. పక్కనే కదా రాక్ బీచ్. మార్నింగ్ ఇలా ఇంకా సన్ రైజ్ చూద్దామని చెప్పి 6 o'clock అంతా వచ్చాము. చాలా బాగుండిందండి, చాలా ప్రశాంతంగా అనిపించింది. బీచ్ పక్కనే రూము, నిజంగా బాగుంది. ఈవెన్ ఇంతే కాదు, ఆ లైన్లో అన్నీ ఆల్మోస్ట్ 5 to 15 మధ్యలో ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా మంచిగా ఎంజాయ్ చేస్తారండి. ఇంకా తక్కువలో కూడా ఉంటాయి, కొంచెం బీచ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఉంటాయి. బట్ ఏం ప్రాబ్లం లేదు. ఆల్మోస్ట్ మనం చుట్టూ ఒక 2-3 kilometers ఉంటుంది అంతే. చూసారు కదా సన్ రైజ్. తర్వాత సన్ రైజ్ అప్పుడు మేము అలా ఎంజాయ్ చూస్తూ కూర్చున్నాం. అప్పుడు ఆ టైంలో ఫోటోలు కానీ వీడియోలు కానీ ఏం తీయకుండా చక్కగా చూస్తూ అక్కడ ఎదురుగా చైర్స్లా ఉంటాయి కదా సిమెంట్వి, అక్కడ కూర్చొని ఉన్నాము నలుగురం. తర్వాత అలా నేను కొన్ని ఇలాగా షూట్ చేశాను. వచ్చిన తర్వాత మంచిగా బ్రేక్ఫాస్ట్ అయితే తీసుకున్నాము. ఇక్కడ గ్రేప్ జ్యూస్, నేను పొంగల్ తిన్నాను. అండ్ ఇంకేంటంటారు సాంబార్, ఇడ్లీ, వడ. మా నార్త్ సైడ్ నుంచి ఆలు పరోటా కూడా ఉంది. నా పిల్లలు కొన్ని బ్రెడ్లో కొన్ని వెరైటీస్ తిన్నారు. ఇది ఏంటంటారు ఒక షార్ట్ పోస్ట్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్నట్టయితే మొత్తం బేక్డ్ ఐటమ్స్ ఈవెన్ మన సౌత్ ఫుడ్ రెండు కలిపి నేను ఒక షార్ట్ పోస్ట్ చేశాను అనమాట. ఇలా ఉంటుంది బీచ్ వ్యూ పక్కనే. చూసారా ఇంకా మా సారు మోడల్ అన్నట్టు రెడీ అయిపోయాడు స్విమ్మింగ్ పూల్కి. ఇంకా ఈ డోర్ ఓపెన్ చేసుకొని మనం వెళ్తే బయటన ఇంకా బీచ్ ఉంటుంది. గేట్ ఉంది కదా, గేటు సేమ్ ఇంకా మెయిన్ బీచ్ రోడ్లోనే ఉంటుంది. ఇలా పక్కకు వెళ్తే ఇంకా స్విమ్మింగ్ పూల్ వస్తుంది. ఈ హోటల్లో నాకు స్విమ్మింగ్ పూల్ చాలా బాగా అనిపించింది. ఎందుకంటే కొన్ని చోట్ల చూస్తే అన్ని బిల్డింగ్ల మధ్యలో పూల్ ఉంటుంది. అసలు వెళ్దామా చేద్దామా అంటే కంఫర్ట్గానే అనిపించదు. ఇది మాత్రం చక్కగా సైడ్కి ఉంది. ఇదంతా రెస్టారెంట్ ఉంటుందండి. ఆ సైక్లోన్ వల్ల అన్ని వాళ్ళు కొంచెం వాటిని అన్ని జాగ్రత్త పెట్టుకోవాలి కదా, అన్నీ పెట్టేసుకున్నారనమాట. ఇంకా ఇదంతా కిచెన్ ఏరియా అనమాట. స్విమ్మింగ్ పూల్ పక్కన ఒక రెస్టారెంట్ లాగా కూడా పెట్టారు, చాలా బాగుంది. ఇక్కడ పూల్ మాత్రం నిజంగా బాగుంది. విత్ ఫ్యామిలీతో మన పర్సనల్ ఈ పూల్ ఓన్లీ మనకే అన్నట్టు మనం ఎంజాయ్ చేయొచ్చు. ఎవ్వరు డిస్టర్బెన్స్ ఉండదు. ఈవెన్ ఇంకో ఫ్యామిలీ ఎవరన్నా కానీ చూసుకొని అయ్యో వాళ్ళు ఉన్నారు కదా మనం ఒక 1/2 hour తర్వాత వెళ్దామనే మోస్ట్లీ. ఈవెన్ మేమైతే అప్పుడు ఎవరైనా స్నానం చేస్తే ఇప్పుడు వద్దులే తర్వాత వెళ్దామని అనుకుంటాం. మోస్ట్లీ చాలామంది అలాగే అనుకుంటారు.
చాలా కంఫర్ట్గా అనిపించింది. నేను ఈ వాటర్ యాక్టివిటీస్కి ఏం నాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. ఈవెన్ స్విమ్మింగ్ పూల్కి వెళ్ళి దిగాలి, స్నానం చేయాలి, లేదా అంటే బీచ్కి వెళ్ళాలి, స్నానం చేయాలి, వెళ్ళా వద్దామా అంతేని. ఇంత స్నానాలు చేసే అంత ఇంట్రెస్ట్ అయితే ఏమి ఉండదు, అంత సరదా కూడా ఉండదు నాకు. పూల్ అయితే 6.5 feet అలా ఉండింది. కొంచెం మా చిన్నోడైతే దాంట్లో ఉన్నాడు. మహిత్ అయితే స్విమ్మింగ్ వచ్చండి, స్కూల్కి వెళ్తాడు కదా, స్కూల్లో స్విమ్మింగ్ క్లాసెస్ అవుతాయి వాళ్ళకి. సో దట్ వాడు ఇంకా మంచిగానే దిగేశాడు. నాకు వాడు దిగుతుంటే కూడా భయం. ఇంకా అలా చూస్తున్నాం. ఈ టైంలో మా హస్బెండ్, అదే చెప్పాను కదా బిఫోర్ వీడియోలో, స్కూటీ తీసుకొచ్చాము రెంటల్. కానీ మేము ఇక్కడ పూల్ దగ్గర అలా ఉంటే మా హస్బెండ్ వెళ్ళి స్కూటీ తీసుకొని వచ్చేసారు. ఇంకా మా వారు వచ్చి జాయిన్ అయ్యారు. హలో మాహి కిషి. అబ్బా కాలు టచ్ అవ్వట్లే బాబాయ్. ఐదు మీటర్లు పెట్టాలి, 6 మీటర్లు పెట్టాలి. దానికి చెప్తాను చూడు, ఇలాగ పైకి వేసి ఎక్కువ పూల్ వీడియో పెట్టలేదండి, నేను కంఫర్ట్ కాదు, చూసే వాళ్ళకి కూడా అంత బాగుండదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, కిషిత్ ముందు మా అందరికీ పోటీ పెట్టాడు, ఎవరు ఫస్ట్ వెళ్తారా ఏంటా అని చెప్పి. నేనైతే జస్ట్ ఏదో అలా వెళ్ళడం తప్పించి స్విమ్ చేసే అంతేం కాదు. కిషిత్ అయితే ఇంకా వాళ్ళ డాడీ రాకుండా అంతవరకు చిన్న పూల్లోనే ఉన్నాడు. డాడీ వచ్చిన తర్వాత మాత్రం ఇంకా ఇది వేసేసుకొని పెద్ద పూల్కి వచ్చేసి నాకు వెళ్తుంటే నాకు టెన్షన్ వచ్చేస్తూ ఉంది. సో తర్వాత అంటా ఉన్నాడు, మీరందరూ వెళ్ళినప్పుడు వచ్చినప్పుడు నేను మీకు ఎంకరేజ్ చేసి క్లాప్స్ కొట్టాను, మీరు నాకు క్లాప్స్ కొట్టట్లేదు అంటే మేము ఇంకా క్లాప్స్ కొట్టామన్నమాట. చాలా ఆల్మోస్ట్ కొన్ని ఇయర్స్ తర్వాత నేను స్విమ్మింగ్ పూల్కి ఇలా వెళ్ళి బాగా ఎంజాయ్ చేశాము. అంటే మా పిల్లలు వెళ్ళినా కానీ ఎప్పుడు నేను వెళ్ళడం ఇంట్రెస్ట్ పెట్టాను, చూస్తాను అంతే. నాకు అదే ఇష్టం, ఇంకా దిగి స్నానం చేసే అంత ఇష్టం ఉండదు. చూడండి ఎలా చేస్తూ ఉన్నాడు, నాకు ఇప్పుడు తలుచుకుంటే కూడా అది భయం, చాలా లోతుగా అనిపించింది నాకైతే. నేనే 5'3", 5'4" ఉంటాను, నాకే అంతవరకు వచ్చింది. అంతవరకు కాదు, కిందన కాళ్ళని అది టచ్ అయ్యలేదు, పక్కన నేను పట్టుకొని ఉన్నాను. మహిత్ మాత్రం చక్కగా స్విమ్ చేసేసుకొని అటు ఇటు తిరిగేస్తాడండి. తనకి స్కూల్లో కిషిత్కి కూడా అవుతుంది, బట్ సేమ్ చిన్న పూలే కదా. మహిత్ బాగా నేర్చేసుకున్నాడు కూడా ఆల్రెడీ, అందుకు వాడికి బాగా అనిపించింది. సో ఈ హోటల్ టూర్ ఎలా అనిపించింది? ఇంకా మాది బీచ్ డే, స్విమ్మింగ్ పూల్ డే అన్నీ ఒకే రోజు అయిపోయాయి అన్నమాట. నిజంగా మేము పాండిచ్చేరిలో ఉన్నది
1.5 డే మాత్రమే, కానీ చాలా బాగా కవర్ చేసుకున్నాము. చాలా బాగా అంటే గాబరా పడిపోలేదు, ఉన్న ప్లేస్లు అన్నీ తిరిగేయాలి అని అనుకోలేదు. అంటే ఇలాంటి ప్లేస్లకి వెళ్ళేటప్పుడు ఇంతే తిరగలుస్తాం అనుకొని ఇలానే తిరిగామన్నమాట. బాయ్ బాయ్.